ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామములో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా టీవీ ప్రసారాలకు స్వాగతం తెలియజేస్తున్నాం. బ్లెస్సింగ్ టీవీలో 106వ ఛానల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, చెన్నై, కర్ణాటకలలో కూడా ప్రసంగాలు టెలికాస్ట్ అవుతూ ఉన్నాయి. ఉదయం 7 గంటలకు ప్రసారమవుతున్న మా ప్రసంగాలు వీక్షించండి, గొప్ప దైవశక్తిని పొందండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు, స్తుతులు తెలియజేస్తున్నాను తండ్రి. ఈవేళ దుఃఖం ఏ విధంగా సంతోషంగా మారుతుందో ప్రభా, నువ్వు ఏ విధంగా మార్చావో తండ్రి వివరిస్తూ ఉండగా నీవే నాతో ఉండి మాట్లాడమని, ఈ ప్రసంగం అనేక మందికి ఆదరణకరంగా ఉండేలా చేయమని, బలాన్ని ఇచ్చేదిగా చేయమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. ధ్యానాంశం ఏంటంటే, మీ దుఃఖము సంతోషమగును. ధ్యానాంశం, మీ దుఃఖము సంతోషమగును. మనం మన జీవితాల్లో అనేకమైన దుఃఖ దినాలు మనం చూస్తుంటాం. మనకిష్టమైన వారు చనిపోయినప్పుడు కానీ, ఎవరైనా సరే మనల్ని బాధ పెట్టినప్పుడు కానీ, మన ఆర్థిక సమస్యల్లో అనారోగ్యాలతో మనం కొట్టుమిట్లాడుతున్నప్పుడు కానీ మనం దుఃఖాన్ని చూస్తుంటాం. ఈవేళ చాలామంది దుఃఖంతో ప్రార్థన చేయమని అడుగుతున్నారు. చాలామంది సమస్యల్లో ఉన్నారు. ఎంత విశ్వాసులైనా కూడా ఒక్కొక్కసారి కృంగిపోతూ ఉంటాం మనం. అటువంటి సమయాలలో మనకు అనిపిస్తూ ఉంటుంది, నేను విశ్వాసంగానే ఉన్నాను కదా, నేను భక్తిగానే జీవిస్తున్నాను కదా, మరి ఎందుకు నాకు ఇలాగా సమస్యలతో సతమతమవుతున్నాను, నా జీవితం ఎక్కువ దుఃఖంతోనే ఎందుకు గడుస్తుంది అని మనకు అనిపించవచ్చు. ఒకవేళ ఇప్పుడు నీ జీవితంలో దుఃఖం లేకపోయినా కూడా ఏదో ఒక రోజున భవిష్యత్తులో నువ్వు ఖచ్చితంగా దుఃఖాన్ని చూడవలసి వస్తుంది. కనుక దుఃఖపడుతున్నటువంటి వారికి, లేదంటే ఇప్పుడు సంతోషంగా ఉండి తర్వాత దుఃఖపడే వారికి కూడా ఈ ప్రసంగం ఎంతగానో సహాయపడుతూ ఉంటుంది. యోహాను సువార్త 16వ అధ్యాయము 20 నుండి 22 వచనాలు కనుక మనం చూసినట్లయితే, ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు ఏడ్చి ప్రలాపింతురు చెప్తున్నాడండి దేవుడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులతో మాట్లాడుతున్నాడు. మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకము సంతోషమగును అని మాట్లాడుతున్నాడు. చూడు, లోకమంతా సంతోషంగా ఉన్నప్పుడు మనం మాత్రమే ఎందుకు ఏడవాలి, ఎందుకు ప్రలాపించాలి? మనం ఇక్కడ ఆయనే మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? లోకము సంతోషించును అని మాట్లాడుతున్నారు. మరి మనం ఎలా ఉన్నాం? మనం ఏడ్చి ప్రలాపిస్తారని చెప్తున్నాడు. అంటే మనమేమో ఏడ్చి ప్రలాపిస్తుంటాం. ఎప్పుడు కూడా న్యాయంగా జీవించేవాడు, యథార్థవంతంగా జీవించేవాడు, ఎటువంటి తప్పు చేయనటువంటి వాడు, అతని జీవితం కష్టంగా ఉంటుంది. రాంగ్ రూట్లో వెళ్ళిపోయేవాడి జీవితం ఎప్పుడూ కూడా సంతోషంగానే ఉంటుంది. మనం అనుకుంటుంటాం, మనం ఏడ్చి ప్రలాపిస్తూ ఉంటుంటే ఈ లోకం సంతోషంగా ఉంది కదా అని మనకు అనిపించవచ్చు. ఎందుకంటే మనకు సమస్య ఉన్నప్పుడు మన కోణంలోనే మనం చూస్తాం ఈ లోకాన్ని మనం. అయితే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచునని మాట్లాడుతున్నాడు దేవుడు.
మీ జీవితంలో దుఃఖం రాదని చెప్పి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎప్పుడు ఎక్కడా కూడా చెప్పలేదండి. పేతురు రాసిన పత్రికలు అయితే సద్భక్తితో బ్రతకనుద్దేశించిన వారందరూ కూడా హింసలు పాలవుతారని చెప్తున్నాడండి దేవుడు. క్రైస్తవ జీవితం అంటే భారభరితమైన జీవితం. క్రైస్తవ జీవితం అంటే మన శరీరాలను నలగొట్టుకోవాలి ప్రభు కొరకు. శరీరాలను నలగొట్టుకోకుండా, ఎటువంటి కష్టము లేకుండా, ఎటువంటి దుఃఖము లేకుండా నేను పరలోకం వెళ్ళిపోవాలనుకున్నవాడు అసలు నిజమైన క్రైస్తవుడు కాదు. అందుకే దేవుడు తెలియజేస్తున్నాడు, మీరు దుఃఖించి ప్రలాపించి ఈ లోకమంతా సంతోషంగా ఉన్నా కూడా మీ దుఃఖము సంతోషమవుతుందని మీతో నిత్యముగా చెప్తున్నానని చెప్పి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనతో మాట్లాడుతున్నారు. ఒకవేళ ఇప్పుడు గనక నీ ప్రసంగం నువ్వు దుఃఖిస్తున్నట్లయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీ దుఃఖాన్ని సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్తున్నానని మాట్లాడుతున్నాడు. దీన్ని జ్ఞాపకం చేసుకోండి. దానికి ఉదాహరణ తెలియజేస్తున్నాడు చూడండి. అంటే మన దుఃఖం ఎప్పుడు సంతోషం అవుతుంది అన్న దానికి సమాధానం ఏంటంటే, స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చింది. అంటే నెలలు నిండిపోయిన తర్వాత ప్రసవ సమయం వచ్చినప్పుడు, ఆ గడియ వచ్చినప్పుడు ఆ స్త్రీ చాలా వేదన పడుతుంటుందండి. చాలా వేదన, నిజంగా ఈజీగా అయిపోదండి డెలివరీ. ఇప్పుడంటే సిజరీన్స్ వచ్చినాయి, కానీ ఒకప్పుడైతే సాధారణంగా మంత్రసానులే వాళ్ళు నేచురల్గానే అది ప్రసవం జరిగేదండి. ఇప్పుడు లేదండి, అంతా కూడా మత్తిస్తున్నారు, కడుపు కోసేస్తున్నారు, బిడ్డను తీసేస్తున్నారు. మళ్ళీ కుట్లు వేసినప్పుడు ఆ రోజు బాధపడుతుంది, తర్వాత మళ్ళీ మామూలు తగ్గిపోతుంది. ఒక వారం రోజులు, 3వ రోజు నడిపించేస్తుంటారు. కానీ అప్పుడు అలా కాదండి. నిజంగా కనుక నేచురల్గా కనుక ప్రసవించినట్లయితే ఆ ప్రసవ వేదన ఎంత భయంకరంగా ఉంటుందంటే అది అనిపించిన వారికి తెలుస్తుంది, కానీ ఆ బాధను మనం వర్ణించలేము. మనం చాలా పెయిన్ఫుల్గా ఉంటుందండి. భయంకరంగా ఏడుస్తూ ఉంటారండి ఆ ప్రసవించినప్పుడు. నిజంగా వాళ్ళు ఒక నరకాన్ని చూస్తారు. అప్పుడు నిజంగా ఒక గర్భాన్ని ఇచ్చి శిశువు బయటకు రావటానికి ఆ తల్లి ఎంతో వేదన పడుతూ ఉంటుందండి. అంత వేదనతో బయటకు వస్తారని బిడ్డ. నిజంగా తను పడే బాధ చాలా భయంకరం. ఆ బాధ పడకపోతే, ఆ నొప్పులు రాకపోతే బిడ్డ బయటికి రాడు. ఆ బిడ్డ బయటికి రావాలంటే ఈ నొప్పి అనిపించాలి, ఈ వేదన అనిపించాలి. తర్వాత ఏం జరుగుతుందంటే, అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టెను గనుక సంతోషం చేత ఆ వేదనను మరి ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోదండి. ఆ క్షణం మాత్రమే, మళ్ళీ ఎప్పుడు కూడా తల్లి జ్ఞాపకం చేసుకోదండి. సంతోషం, ఒక నరుడు మళ్ళీ భూమి మీదకి వచ్చాడని చెప్పి, తనకు ఒక వారసుడు పుట్టాడని చెప్పి, తన గర్భఫలం దేవుడు ఇచ్చాడని చెప్పి తను ఏం చేస్తుందంటే మర్చిపోతుందండి. అలాగే ఈ రోజున నీకున్న దుఃఖాన్ని కూడా దేవుడు అదే విధంగా సంతోషంగా మార్చుతానని చెప్పి దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. దుఃఖాన్ని సంతోషంగా మార్చేస్తానని చెప్తున్నాను నీకు. ఒకవేళ నీవు గనక దుఃఖముతో ఉన్నట్లయితే, నువ్వు ప్రభువులో గనక జీవించినట్లయితే, ఈ లోకమంతా సంతోషముగా ఉన్నా కూడా నీ దుఃఖాన్ని దేవుడు, ఎందుకంటే నువ్వు యథార్థవంతుడిగా ఉన్నప్పుడు, ఆత్మతో సత్యముతో నువ్వు దేవుని ఆరాధించినప్పుడు, ప్రార్థన యందు, సహవాసమందు, వాక్యమందు, రొట్టు విచ్చినందు నువ్వు ఎడతెక్క జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు దుఃఖాన్ని సంతోషంగా మార్చాడు దేవుడు. అందుకే ఆనందించుడి, మరలా చెప్పుదును, ప్రభువునందు ఎల్లప్పుడూ కూడా ఆనందించమని చెప్పి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనకి ప్రభు అయిన మన దేవుడు తెలియజేస్తున్న పరిశుద్ధాత్మ ద్వారా మనకు రాయబడిన లేఖనాలు మనకి. కనుక మనం దుఃఖం అనేది ఎక్కువ రోజులు కనుక ఉన్నట్లయితే, బాధ కనుక ఎక్కువ రోజులు ఉన్నట్లయితే మనం సరిగా జీవించలేము. మనం యోబు కూడా చాలా ఎంత భయంకరమైన వేదన కొద్ది రోజులే, తర్వాత ఆ ప్రసవ వేదన పడుతున్నప్పుడు ఎంత వేదన పడుతుందో, తర్వాత ఆ బిడ్డ పుట్టిన వెంటనే ఎలాగైతే మర్చిపోతుందో, యోబు కూడా అలాగే దేవుడు చేస్తాడు. మన జీవితాల్లో ఉన్న దుఃఖాన్ని కూడా దేవుడు అలాగే మార్చేస్తున్న విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన వారమే అన్నాం. ఇంకా చూసినట్లయితే యెషయా గ్రంథంలో మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథంలో మనకు కంపేర్ చేస్తున్నాడండి. చూడండి, 61వ అధ్యాయము
2-3 వచనాలు కనుక మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును, చూడండి మన దేవుడు నిజంగా ఎంత గొప్పవాడంటే, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును, దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము ధరింపజేయుటకును మాట్లాడు. చూడండి, అంటే దుఃఖపడే వారికి ఉల్లాస వస్త్రాన్ని ధరింపజేయుటకును. చూడండి, ఐగుప్తీయులు 430 సంవత్సరాలు భయంకరమైన బానిసత్వంలో ఉన్నారండి. వాళ్ళు చాలా భయంకరం నిజంగా. వాళ్ళు చంపబడ్డారు, కొట్టబడ్డారు, హింసింపబడ్డారు, ఆకలితో ఉన్నారు, చాలా 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 బానిసలుగా ఉన్నారు. బానిసత్వం అంటే ఎంత భయంకరంగా ఉంటుందో, కొడాలతో కొడుతుంటే చేసేదానికంటే రెట్టింపు పనిస్తే ఎంత భయంకరంగా ఉంటుందో, అటువంటి దుఃఖం నుంచి ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా విడిపించి పాలు తేళ్లు ప్రవహించే కానాను దేశకు నడిపించినటువంటి వాడు మన దేవుడు అండి. అదేవిధంగా నీ జీవితంలో ఎదురవుతున్న ప్రతి చేదుని కూడా దేవుడు మధురాతి మధురంగా మార్చే శక్తి గలవాడని చెప్పి నువ్వు నమ్మినప్పుడు ఆయన యొక్క శక్తిని నువ్వు చూస్తూ ఉంటావు. అందుకే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ఆయన ఉన్నాడని, ఆయన యొద్దకు వచ్చేవాడికి పరము దయచేయవాడని నువ్వు నమ్మితే దేవుని యొక్క మహిమను చూస్తావు. ఇవి ఎంతో కాలం నాకు ఉండేవి. దేవుడు త్వరలోనే నా దుఃఖాన్ని సంతోషంగా మార్చుతున్నాడు. ఎందుకంటే యోహాను సువార్త 16:20-22లో దేవుడు నాకు తెలియజేశాడు, మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు. కనుక ఇటువంటి వాక్యాల ద్వారా మీరందరూ కూడా ఆదరింపబడాలని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఒకవేళ దుఃఖం వచ్చినా కూడా యాకోబు ఏమని మాట్లాడుతున్నాడు, యాకోబు రాసిన పత్రిక కనుక మనం ఒకసారి చూసినట్లయితే అక్కడ ఏమంటున్నాడంటే 1:2 అధ్యాయం 2వ వచనంలో శోధన సహించువాడు ధన్యుడని మాట్లాడుతున్నాడండి. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించే వారి కొరకు వాగ్దానం చేసిన జీవికరేటం పొందుతారని మాట్లాడుతున్నాడండి. అంటే శోధన నీకు వచ్చింది అంటే నువ్వేం చేస్తున్నావు? నువ్వు దాన్ని సహించినట్లయితే, దేవుని నిందించకుండా కనుక నీవు ఉన్నట్లయితే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా, అంటే కలిమిలో ఉన్నప్పుడు కానీ లేమిలో ఉన్నప్పుడు కానీ ఒకేలా కనుక నువ్వు ఉన్నట్లయితే, ఏ స్థితిలో ఉన్నా కూడా నువ్వు దేవుని గణపరిచినట్లయితే, ఇక్కడ మాట్లాడుతున్నాడు, వాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన ప్రేమించే వారి కొరకు వాగ్దానం చేసిన జీవ కిరీటాన్ని పొందుతాడని మాట్లాడుతున్నాడండి. నువ్వు జీవ కిరీటాన్ని పొందుతావు. అందుకే మత్తయి సువార్త 5:4లో దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడతారని చెప్తున్నాడు. నువ్వు నిజంగా దుఃఖపడుతున్నావంటే, వేళ క్రీస్తులో ఉండి దుఃఖపడుతున్నావంటే, ఈ లోకమంతా సంతోషంగా ఉన్నా కూడా, ఎందుకంటే నువ్వు ధన్యుడు, ఎందుకంటే దేవుడే మిమ్మల్ని ఓదార్చుతాడని చెప్తున్నాడండి. చూడండి, మనం ఏడ్చినప్పుడు దేవుడే మనల్ని ఓదార్చుతాడండి. చూడండి ఎంత గొప్ప ధన్యత చూడండి క్రైస్తవులకి. మనం అనుకుంటాం అందరూ నన్ను విడిచిపెట్టేస్తారని చెప్పి మనం అనుకుంటాం, కానీ ఓదార్చేవాడు ఒకడు ఉన్నాడని, ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు వారని, ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడని, మనం గిజగజ విలువలాడిపోతున్నప్పుడు తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని తండ్రికి మన గురించి విజ్ఞప్తి చేస్తున్నాడని మనం అర్థం చేసుకుని ధైర్యం గలవారుగా ఉండాలని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకే దుఃఖక్రాంతులందరూ ఓదార్చుటకును, దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రమును ధరింపజేయుటకును. ఇప్పుడు సపోజ్ ఒకప్పుడు ఏం చేసేవారంటే, ఏదన్నా నీనేవే పట్టణం ఉంది, ఆ పట్టణ ప్రజలు పాపం ఘోరమైంది అయినప్పుడు దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేసేయాలని చెప్పి అనుకుని నీనేవే పట్టణాన్ని వారు మారతారేమని చెప్పి ఒక అవకాశం ఇద్దామని చెప్పి యోనాను పంపించినప్పుడు 3 దినాలు యోనా ఆ నీనేవే పట్టణం అంతా కూడా తిరిగి, దేవుడు కొద్ది దినాలు ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు కనుక మీరు కనుక మారు మనసు పొందినట్లయితే దేవుడు మిమ్మల్ని కాపాడుతాడని చెప్పినప్పుడు రాజు దగ్గర నుంచి మొదలుపెట్టి పనివాడు వరకు కూడా రాజు తన రాజవస్త్రాన్ని తీసివేసి, బంగారపు కిరీటాన్ని తీసివేసి, గొన్నబట్ట కట్టుకుని గడ్డి మీద కూర్చుని ఆ ధూళి తన నెత్తి మీద వేసుకున్నాడు, తగ్గించుకున్నారండి వాడు. అంటే దుఃఖానికి సాదృశ్యం ఏంటంటే ధూళి అనమాట, బూడిద అనమాట. బూడిద నెత్తి మీద వేసుకోవటం, పశ్చాత్తాపడ్డారండి వాడు. అందుకే దైవ చిత్తానుసారమైన దుఃఖము మనకు పశ్చాత్తాపాన్ని కలుగజేస్తుందని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు కొరింథీయులకు రాసిన పత్రికలో.
ఒకవేళ మనం ఏదైనా పొరపాటు చేసి ఆ పొరపాట్ల వల్ల కనుక మనం బాధ అనిపించినట్లయితే, దుఃఖం అనుభవించినట్లయితే నువ్వు మారు మనసు పొందమని చెప్పి దేవుడు ఇవాళ హెచ్చరిక చేస్తున్నాడు మనల్ని ఇవాళ. అది ఇక్కడ మాట్లాడుతున్నాడు, బూడిదకు ప్రతిగా పూదండను అని మాట్లాడుతున్నాడు. గమనించే నేనే పట్టణస్తులు అందరూ కూడా ఏం చేశారు, రాజు దగ్గర నుంచి మొదలుపెట్టి అందరూ కూడా పెంట మీద కూర్చున్నారు, గోనెబట్ట ధరించుకున్నారు, తల మీద బూడిద వేసుకున్నారు. ఎందుకంటే ఆ పట్టణాన్ని దేవుడు నశింపజేయబోతున్నాడు. కారణం ఏంటి? వాళ్ళు చేసిన పాపం దేవుని చేరిపోయిందండి. వాళ్ళు మారు మనసు పొందారండి. అందుకని ఏం చేశారు, నెత్తి మీద బూడిద వేసి తగ్గించుకున్న సందర్భంగా వాళ్ళు మళ్ళా క్షమించాడు దేవుడు. అంటే పూదండను దేవుడు వాళ్ళకి వేశాడండి. వాళ్ళు అంటే మరణం నుంచి వాళ్ళు విడిపించాడు దేవుడు. అంటే బూడిదకు ప్రతిగా ప్రతిదండన ఏం చేశాడంటే పూదండని వేశాడని చెప్పి మాట్లాడుతున్నాడు ఇక్కడ. అలాగే దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలము అని మాట్లాడుతున్నాడు. అంటే దుఃఖించే వారికి దేవుడు ఏం చేస్తాడంటే ఆనంద తైలము. దుఃఖిస్తున్నప్పుడు మనం ఇంట్లో ఎవరైనా చనిపోయారు అనుకోండి, తల దూకారు, పౌడర్ రాసుకోరు, ఇంకే మంచి బట్టలు వేసుకోరు, మనం చూస్తుంటాం. మనం ఆ జుట్టు ఎలా చెదిరిపోయి ఉంటుందండి దుఃఖంతో ఉన్నప్పుడు. మన దేహాన్ని మనం పట్టించుకోవడం, మనం ఆ సమస్యలు మనం బాధ పెడుతుంటే అది కృంగిపోయి చేస్తుంటే మనం. అయితే దేవుడు ఆనంద తైలం అంటే ఆ చెరిగిపోయిన జుట్టుని మళ్ళా నూనె రసి చక్కగా దూకుంటే ఎంత బాగుంటుందో, అలాగనే దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా, అంటే నీ ఆత్మ కృంగిపోతుందండి, నువ్వు సరిగా ప్రార్థన చేయలేవు, కృంగిపోతుంటావు. అందుకే భారభరితమైన ఆత్మకు ప్రతిగా నీతి వస్త్రమును. చూసారా దేవుడు భారభరితమైన ఆత్మకు, అంటే భారంతో దుఃఖంతో కృంగిపోతాడు నువ్వు. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు, మీరు ప్రార్థన చేయటం, మీరు ప్రార్థన కృంగిపోయినప్పుడు కానీ శోధనలో పడినప్పుడు మీరు ప్రార్థన చేయలేనప్పుడు పరిశుద్ధాత్మ, మీలో ఉన్న పరిశుద్ధాత్మ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగుతో తానే మన పక్షమున దేవునికి విజ్ఞప్తి చేస్తారని చెప్పి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మనకు తెలియజేస్తున్నాడండి అక్కడ మాట. అంటే మనం బాధతో ఉన్నప్పుడు ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియనప్పుడు మనకు దేవుడిచ్చిన పరిశుద్ధాత్మ అనే వరం, అంటే పరిశుద్ధాత్ముడు, మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే ఉచ్చరింప సఖ్యము కాని మూలుగుతో తానే మన పక్షంగా దేవునికి విజ్ఞప్తి చేస్తున్నాడు అని చెప్పి అక్కడ పౌలు గారు మనకు తెలియజేస్తున్నారు. కనుక భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపించాడని చెప్పి యేసుప్రభు తెలియజేస్తాడు. ఈ లోకంలోకి యేసుప్రభు ఎందుకు వచ్చాడండి? భారభరితమైన ఆత్మలను మనకి ఏం చేశాడంటే దేవుడు ప్రతిగా స్తుతి వస్త్రం ధరింపి చేయటానికి, పాపం నుండి మనల్ని విడిపించి చేయడానికి, మానవుల నుండి మనల్ని విడిపించి చేయడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నేను ఈ లోకంలోకి వచ్చానని, అలాగనే ఈ లోకంలో నేను శ్రమ పడ్డాను కనుక శ్రమలు అంటే ఏంటో కూడా నాకు తెలుసు అని చెప్పి కనుక దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఇంకా సామెతల కీర్తన గ్రంథము 116 3-7 వచనాలు కనుక చూసినట్లయితే ఈ విధంగా మనకు తెలియజేస్తున్నాడు. చూడండి, మనకి ఏదైనా శ్రమ వచ్చినప్పుడు మనం ఎలాగ ప్రార్థన చేయాలో ఇక్కడ ఈ భక్తుడు మనకు తెలియజేస్తున్నాడు. దుఃఖంతో దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. మరణ బంధకములు నన్ను చుట్టుకొని ఉండి నేను మాట్లాడుతున్నాను. అంటే శత్రువులు అందరూ కూడా ఏకమైపోయి నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు, నేను ఒంటరి వాడిని అయిపోయి నేను మాట్లాడుతున్నాడు. అంటే మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉన్నాయి, పాతాళపు వేదన నన్ను పట్టుకొని ఉండి నేను మాట్లాడుతున్నాడు. పాతాళపు వేదన అంటే ఇంకా చనిపోతే ఎంత భయంకరంగా వేదన పడాలో, నేను పాతాళంలో ఎటువంటి బాధ పడాలో నేను అని మాట. పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండేను. గమనించండి, ఇక్కడ వేదన అంటే ఏంటి తెలుసు కదా మనకి. పాతాళపు వేదన అంటే ఏంటి? ఒకవేళ నేను అందులో పడిపోతే ఎటువంటి బాధ ఉంటుందో, నేను అక్కడ వెళ్ళకుండానే ఈ భూమి మీద నేను అనిపిస్తున్నాను ప్రభు అని మాట్లాడుతున్నాడు. శ్రమయు దుఃఖము నాకు కలిగిందని మాట్లాడుతున్నాడు. చూడండి, భక్తులు ఇవన్నీ కూడా అనిపించినటువంటి వారే పరిశుద్ధులందరూ కూడా. వీళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా అనిపించారండి పరిశుద్ధులందరూ కూడా. దేవునికి ఇష్టానుసారమైన మనుషులు ప్రతి ఒక్కరూ కూడా బాధలు దుఃఖాలు అనిపించినటువంటి వాడండి. కనుక శ్రమయు దుఃఖము నాకు కలిగను. అప్పుడు ఏం చేశాడు అతను? దేవుని దూషించలేదు, కృంగిపోలేదండి. ఏం చేశాడు తెలుసా? యెహోవా, దేవుడికి ప్రార్థన చేస్తాడు. యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపమని యెహోవా నామమును బట్టి నేను మొర్రపెట్టి తిని ప్రార్థన చేస్తాను మాట్లాడుతున్నాడు. నువ్వు శ్రమలో ఉన్నప్పుడు, కుంగిపోతూ ఉన్నప్పుడు, పాతాళ పేదలు నిన్ను పట్టుకొని ఉన్నప్పుడు, శ్రమ దుఃఖము నీకు తోడుగా ఉన్నప్పుడు, నీకు కలిగినప్పుడు నువ్వేం చేయాలి? ఇక్కడ ఈ భక్తుడు ఎలాగైతే ప్రార్థన చేశాడో, యెహోవా దయచేసి నా ప్రాణం విడిపించమని యెహోవా నామమును బట్టి నేను మొర్రపెట్టి తిని నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించానని మాట్లాడుతున్నాడు.
గమనించండి. ఇక్కడ ఈ భక్తుడిని దేవుడు ఎలాగైతే రక్షించాడో కృంగిపోయినప్పుడు, ఈ ప్రసంగం వెంటనే నీవు కూడా దుఃఖంతో, శ్రమతో గాని కృంగిపోతూ ఉన్నట్లయితే, నీ కుటుంబం నిమిత్తం గాని, నీ బిడ్డల నిమిత్తం గాని, నీ శ్రమల నిమిత్తం గాని, నిన్ను బాధ పెట్టేవారి నిమిత్తం గాని నువ్వు కృంగిపోయినట్లయితే, ఈ భక్తుని దేవుడు ఎలాగైతే విడిపించాడో, రక్షించాడో, నిన్ను కూడా దేవుడు ఇదే విధంగా చేయబోతాడని చెప్పి నువ్వు తెలుసుకోవాల్సిన వాడవైనా. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా గెత్సేమనే తోటలో ఆ శిలువ మరణం గురించి, ఆ జరగనున్న తలంచుకుని ఎంత భయంకరంగా ఆయన ఏడ్చాడో మీరు అర్థం చేసుకోండి. ఆయన చెమట రక్త బిందువుల వలె మారిపోయిందని చెప్పి మాట్లాడుతున్నాను ప్రభువైన యేసుక్రీస్తు వారు. మన కొరకు ఆయన చూడండి ఎంత వేదన పడ్డాడో తెలుసా? మన పాపాల నిమిత్తం ఎంత వేదన పడ్డాడో తెలుసండి. ఆయన ఆ గెత్సేమనే తోటలో 3 సార్లు ఉమ్మారు ప్రార్థన చేశారండి. ఆయన చెమట రక్త బిందువులో అయిపోయింది. చివరికైనా తన తండ్రితో మాట్లాడు, తండ్రి నీ చిత్తమైతే గిన్నె నా ఎదురు నుంచి తీసివేస్తావు ప్రభు అని చెప్పి అన్నాడు. మళ్ళీ ఆయనే, ఇందు నిమిత్తమే కదా తండ్రి నేను వచ్చాను ప్రభు, ఇది నువ్వు తీసేస్తే ఇంకా ప్రజల పాపం నుంచి ఎలా విడిపించబడతారు కానీ ఆయన నీ చిత్తమే సిద్ధించుగాకని చెప్పేసి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన నిమిత్తం ఎంత భయంకరంగా అవమానింపబడ్డాడు, కొడాలతో కొట్టబడ్డాడు. ఆయన దేహం అంతా చీలిపోయింది. ఆయన దేహం స్వరూపమైన సొగసైన కూడా లేకుండా పోయిందని 10,000లో అతి మనోహరుడి వేల రూపాన్ని కోల్పోయాడండి ఆయన. ఆ ముళ్ళ కిరీటం ఎంత తలలోకి వెళ్ళిపోయి ఇంత లోతు మేకులు, ఆ ముళ్ళ కిరీటం అంటే మనం అనుకుంటాం మనం ఏదో చెట్టు నుంచి తీసిన ముళ్ళు కాదండి. భయంకరమైన ఇనప మేకులు ఆ లోను కంట వెళ్ళిపోతే అది ఎంత వేదన, అవి అలా ఉండిపోతే ఎంత వేదన. ఆ శిలువ మోసినప్పుడు ఎంత వేదన పడ్డాడండి, ఎంత కృంగిపోయాడండి ఆయన, ఎన్నిసార్లు పడిపోయాడండి ఆయన. ఆయన దేహం అంతా రక్తమయం అయిపోయిందండి. కొరడాలతో కొడుతూ ఉంటే ఆయన చీలిపోయింది, ఎంత వేదన పడ్డాడండి ఆయన. అలానే మేకులు చేతులకి కాళ్ళకు మేకులు కొట్టినప్పుడు ఆయన ఎంత వేదన పడ్డాడో చేసుకోండి. అవన్నీ కూడా సహించడం మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ తర్వాత మరణాన్ని జయించాయండి. ఇప్పుడు తండ్రి కృపాసన కూర్చున్నాడు. మళ్ళా రెండవ రాకడలో మన కొరకు రానే ఉన్నాడండి. మరణాన్ని జయించినటువంటి వాడు, శ్రమను జయించినటువంటి వాడు, శోధన అధిగమించినటువంటి వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కనుక ఆయన ఎలాగైతే జయించాడో ఆ క్రీస్తుని ధరించుకున్న మీరు కూడా సమస్తాన్ని జయిస్తారని, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి కృపాసన ఉత్తరవాదిగా మనకు ఉన్నాడని, మన కొరకు తండ్రికి విజ్ఞప్తి చేస్తారని ధైర్యం కలిగిన వారికి ఉండండి. మీ దేవుడు అన్నాడు, భర్తమైన హృదయాలను ఉల్లాస వస్త్రం ధరింపు చేస్తారని మాట్లాడుతున్నాడు. దుఃఖాన్ని సంతోషంగా మార్చని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక ఇంకా రక్షించబడకపోతే నేడే యేసుక్రీస్తు దేవుని కూడా ఒప్పుకో, నీ పాప నుండి కూడా కడిగి వేసుకో. ఈ దుఃఖాన్ని దేవుడు సంతోషంగా మార్చేస్తాడు. మన దేవుడు గొప్పవాడు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడ, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు తండ్రి. దుఃఖమును సంతోషంగా మార్చే దేవుడు నీవని తండ్రి. భారభరితమైన హృదయాలు తండ్రి, ఉల్లాస వస్త్రం ధరింపజేసే దేవుడు నీవని తండ్రి. బూడిదకు ప్రతిగా తండ్రి పూదనని ఇచ్చే దేవుడు అని తండ్రి మేము తెలుసుకున్నాం ప్రభా. నీ మాటలు మాకు ఆదరణ కలిగజేస్తాయి, ధైర్యాన్ని కలిగజేస్తాయి, బలాన్ని కలిగజేస్తాయి, జయాన్ని కలిగజేస్తాయి. కనుక నాయన ఈ సువర్తమానం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా తండ్రి దుఃఖాన్ని సంతోషంగా మార్చండి నాయన. బూడిదకు ప్రతిగా పూదనని తండ్రి వారి మెడలో వేయండి తండ్రి. ప్రతి ఒక్కరు హృదయవాంఛలు తీర్చండి నాయన. అన్నిటికంటే ముఖ్యంగా తండ్రి ప్రతి ఆదివారం ఆత్మతో సత్యమతో ఆరాధిస్తూ నీ కుమార్నేక రక్తాల్లో పాల్పంచుకుంటూ తండ్రి ప్రార్థన ద్వారా సమస్తానికి జయించే శక్తిని మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నా తండ్రి. ప్రార్థన అన్నిటికంటే గొప్ప సాధనం ప్రభా కనుకృప చూపించండి తండ్రి. అనేక మంది తన బిడ్డల గురించి ప్రార్థన చేయమని అడుగుతున్నారు తండ్రి. అలాగనే తండ్రి స్థలాల గురించి ప్రార్థన చేయమని అడుగుతున్నారు ప్రభా. బిడ్డల గురించి ప్రార్థన చేయమని అడుగుతున్నారు తండ్రి. మరి కుటుంబంలో శోధనలు వేదనలు ఎదురైపోయి తండ్రి ప్రార్థన చేయమని అడుగుతున్నారు తండ్రి. ఇంకా చాలామంది రోగాలతో బాధపడుతున్నారు ప్రభా. అటువంటి వారందరి నిమిత్తము కూడా ప్రార్థన చేస్తుంది కదా తండ్రి. నీవే కృప చూపి నీ దాసులు చేస్తున్న సేవను బహుగా దీవించండి తండ్రి. ఈ ప్రసంగం వల్ల అనేక మంది హృదయాలను ప్రేరేపించండి. నీ సేవకు సహకరించేలా చేయమని అడుగుతున్నాం తండ్రి. అలాగనే ప్రభా నీకు ఎంతైతే ఇచ్చిస్తామో తండ్రి అన్ని రెట్లు తండ్రి పంటలు తిరిగి మళ్ళీ కోసుకుంటాం కనుక నాయన అమలాపురం కాకినాడలో చచ్చిపోయి నిర్మించుకోవాలి తండ్రి. నీ చిత్తమైతే తండ్రి ఆనాడు తండ్రి యెరూషలేము దేవాలయం పాడైపోయినప్పుడు జెరుబ్బెబెలు ఎలాగైతే ప్రోత్సహించావో తండ్రి అటువంటి వారిని ప్రోత్సహించండి. నూతన మందిరాలు నిర్మించుకోవడం నీ కృపతో మనం వేడుకుంటూ ఒకరికి భారమే తండ్రి. నలుగురు 4 చేతులు వేస్తే తేలిపోతుంది కనుక నాయన ఈ గొప్ప పనిలో ప్రతి ఒక్కరిని పాలు భాగస్వామి చేయమని మా సేవకు సహకరిస్తున్న మా సహోదరి సహోదరులందరినీ బాగా బలపరిచి నేను నా కుటుంబం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా సేవ చేసేలా చేసి
మా సేవ యొక్క సరిహద్దులు విశాలపరిచి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన వారి కుటుంబాలతో సహా బలపరిచి దీవించి ఆస్వాదించమని క్రీస్తునామములో ఈ ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 533201. మొబైల్ నంబర్ 9848730355, 9293317487. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.